ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల వేళలో నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మహిమగల నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ నామ ఘనత కొరకై మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను కనికరము చేత కృపచేత పరిశుద్ధులుగా చేస్తున్న నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి విశ్వాసమిచ్చి జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాం. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా 46వ కీర్తన పరిశుద్ధుడైన దేవుని సముఖంలో నేర్చుకుంటున్నాము. ఈ కీర్తనలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయంటే, మనకి దేవునికి మధ్యలో సంబంధాలు కలిగిన వారిగా ఉన్నాము. మనకు దేవుడు ఆయన సృష్టికర్తగా ఉన్నాడని, మనందరం కూడా ఆయన పిల్లలమని, మనందరం కూడా ఆయనను ఆశ్రయించిన ఎడల ఆయన సన్నిధిని మనము బలము చేత నడిపించబడాలని నమ్మి విశ్వసించిన ఎడల దేవుని యొక్క సహాయము కొరకై వేడుకొనిన ఎడల ఆయన మనం ఏ స్థితిలో ఉన్నా మన విరోధులందరి చేతుల్లో నుండి, మనకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి ఆయన మనలందరినీ కూడా విడిపించే దేవుడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. అలాగే ఆయన మీద ఆధారపడిన మన జీవితంలో ఆయన దేవుడుగాను సర్వోన్నతుడుగాను మెల్కీసెదెకు యొక్క యాజకుడుగాను సైన్యములకు అధిపతిగాను యాకోబుకు వాగ్దానం చేసిన దేవుడుగాను ఆయన మహోన్నతుడుగాను ఆయన మనకి ఈ కీర్తనలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఈరోజు 3వ దినాన మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మనం 3 విషయాల్లో దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మన జీవితంలో 3 కార్యాలను ఆయన చేయబోతున్నట్లుగా మనకి 46వ కీర్తనలో మనం చూడొచ్చు. నిజంగా మన జీవితంలో కలిగే ఆపదలు ఎలాగుంటాయో గత సెక్షన్లో మనందరం కూడా చూసాం. ఆపదలో ఎలాగుంటాయంటే, ఇవి మరలా నీ ప్రాణం తిరిగి కాపాడుకోవడానికి వీలు లేనంతగా మన మీదకు వచ్చి పడేటువంటి ఆపదలు అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక ఇరుకులో, బలహీనతలో, నిట్టూర్పులలో పడి మనం ఎక్కడా కూడా కోలుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉండేటువంటి అనుభవమే మరి ఆపద అనేటువంటి విషయాలు గత కాలంలో మనం నేర్చుకున్నాం. ఈ రోజున మనందరం కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునిని ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, ఆయనను దుర్గముగా, ఆయన మనకు బలముగా చేసుకొని ఆయన సహాయం మీద ఆధారపడినప్పుడు మనలను ఆయన ఏ కార్యాలు చేసి మనలను కాపాడుతాడో
లేఖనాల్లో ఉన్నాయి. ఆ మాటలు మనందరం కూడా చూద్దాం. 46వ కీర్తన మనందరం కూడా మొదటి వచనంలో 3 కార్యాలు మనం చూసాం. ఒకటి దేవుడుగాను, రెండవది ఆశ్రయదుర్గమయున్న మనకు బలమయున్న దేవుడుగాను, ఆయన ఆపత్కాలంలో మనకు సహాయం చేసేవాడిగాను ఉన్నట్లుగా మనం చూసాం. మొదటి వచనం, 7వ వచనం, 11వ వచనం, ఈ 3 వచనాల యొక్క అర్థాలు ఒక్కటే. కాబట్టి మొదటి వచనం తెలిస్తే 7వ వచనం కూడా అర్థమైపోతుంది. అలాగే మనకి 11వ వచనం కూడా అర్థమైపోతుంది. ఈ రోజున మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ 3 రకాల కార్యాల ద్వారా దేవుని మీద ఆధారపడినప్పుడు మనకి ఆయన ఏ కార్యాలు చేస్తాడు, మన జీవితంలో ఆయన చేసే కార్యాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనందరం కూడా నేర్చుకుందాం. చూడండి, ఆయన చేసే మొదటి కార్యాన్ని 3వ వచనం, 4వ వచనాన్ని మనం చదవచ్చు. కీర్తనల పుస్తకం 46వ కీర్తన 3, 4 వచనాలు మనం చదువుకుందాం. వాటి జలములు ఘోషించుచు, వాటి జలములు ఘోషించుచు. 2వ వచనం నుంచి చదువున్నారా? 2, 3 వచనాలు. కావున భూమి మార్పు పొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలెనను, మనము భయపడము. గమనించారా? మనము భయపడము. ఇప్పుడు కొంచెం ఈ 2వ వచనంలో చెప్పబడిన మాటను గురించి మన బుర్ర ఆలోచించిద్దంటారా? ఎక్కడైనా భూమి మార్పు నొందిద్దా? ఎక్కడైనా ప్రపంచం పుట్టినది మొదలుకొని నేటి వరకు భూమి ఎక్కడైనా మార్పు నొందిందా? సురేష్ అయ్య గారు, ఎక్కడైనా భూమి కదిలి కొంచెం సెట్టింగ్ ఇక్కడ తేడా వచ్చింది, కొంచెం దూరం వెళ్ళి 1 కిలోమీటర్ వెళ్ళి సరి చేసుకుంటానని ఎప్పుడైనా కదిలిందా భూమి? మనకు జస్ట్ రెక్టార్ స్కేల్ మీద 6, 7 భూకంపం స్కేల్ కనుక వస్తే భూమి మీద ఉన్న బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు పెద్ద పెద్దవన్నీ కూడా కూలిపోయి చూడండి ముక్కలుగా చేయబడి కూలిపోతాయి. చూసారా? ఎంతోమంది ప్రజల ప్రాణాలు మరి గాలిలో కలిసిపోతాయి. ఇక్కడ కోరా కుమారులు ఏమంటారంటే, కావున భూమి మార్పు నొందినను, కావున అనే మాట కన్నా అందుచేత అంటే బాగుండేమో. ఎందుచేత? ఆయనను దేవుడిగా చేసుకొని, ఆయనను ఆశ్రయించి, ఆయనను దుర్గముగా అంటే మనకు బలముగా చేసుకొని, ఆపత్కాలంలో ఆయనను నమ్ముకొని బ్రతికితే, అందుచేత ఆయనను నమ్ముకొని బ్రతికితే మేమెన్నడూ కూడా భయపడం. దేనికి భయపడరట? కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను. చూడండి, భూమి కదిలించబడి పర్వతాలే లెగిసిపడి, పర్వతాలు జారిపోయి వెళ్ళి ఒకవేళ సముద్రంలో గనక పడిందనుకోండి, సముద్రపు అలలు ఏమవుతాయి? పొంగి భూమి మీద పడి మరి భూమి అంతా కూడా నీళ్ల చేత మునిగిపోతూ ఉంటుంది. కొంచెం ఆలోచించండి, అసలు ఇవన్నీ జరుగుతాయి అంటారా? భూమి మార్పు నొందిద్దంటారా? గమనించండి, ప్రపంచం పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎప్పుడైనా ఇలా జరిగిందంటారా? చూడండి, నోవాహు జల ప్రళయం అప్పుడు జరిగిన పరిస్థితులు మనం చూస్తేనే, ఆ వర్షము 40 దినాలు రాత్రింబవళ్ళు వర్షం కురిసినప్పుడు ఆకాశపు తూములు విప్పబడడం ద్వారా వర్షము చేత భూమిని దేవుడు నాశనం చేశాడు. అప్పుడు
పర్వతములు కూడా మునిగిపోయినాయి. మునిగిపోతే ఒకసారి ఊహించండి, ఎవడన్నా ఒక్కడన్నా బతికాడా? దేవుని యందు భయభక్తులు కలిగిన, దేవుని మాటను నమ్మిన నోవాహును అతని కుటుంబం తప్ప ఇంకెవరూ రక్షించబడాల. చూడండి, ఒక పక్క నాశనం కలుగుతుంది, ఒక పక్క రక్షణ కూడా కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారా నాన్న? కొంచెం మనందరం కూడా ఆలోచించాలని ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నాను. నోవాహు జలప్రళయం అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిన వాళ్ళందరూ కూడా రక్షించుటకు దేవుడు నమ్మదగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటి? భూమి మార్పు నందిన సముద్రములో పర్వతములు మునిగిపోయినను వాటి జలముల ఘోషించుచు ఆ నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మీరు ఒకసారి ఊహించండి, ఆయన నమ్మదగిన దేవుడని నమ్మితే ఇప్పుడు నీ కళ్ళ ముందర కనపడుతున్న ఒకవేళ భూమి ఆకాశములు దేవుని చిత్త ప్రకారంగా లయమైపోవడానికి ఆయన దేవుడు ఒకవేళ అంగీకరించాడు అనుకోండి, ఇప్పుడు మనమేమనుకోవాలి? ఆలోచించండి. ఇప్పుడు మనమేమనుకోవాలి? ఏమనుకోవాలి? ఒకవేళ భూమి ఆకాశాలు లయమైపోయినా, సముద్రాలన్నీ అన్నీ కూడా పొంగి పొరలినా, పర్వతాలన్నీ మునిగినా నేను మాత్రం భయపడను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మాత్రం భయపడను. కారణం ఏంటి? ఈ ప్రళయాలన్నిటిలో నుండి నన్ను రక్షించగలిగినటువంటి నమ్మదగిన దేవుడు నాకు ఉన్నాడు. నేను అడుగుతున్నానండి, ఆఫ్టర్ ఆల్ ఈ భూమి ఆకాశాల్లో మన ప్రాణం ఎంత చెప్పండి? మన విలువ ఎంత అండి? ఈరోజు పాడాం కదా, నీ విలువంత కోల్పోతివే నా ప్రియుడా, నా ఉన్నతుడా, నీ విలువంత కోల్పోతివే నా ప్రియుడా, నా ఉన్నతుడా, నీ బలియాగమే ఆరాధన, నీ కృప వలన నిరీక్షణ, నీ బలి ఆరాధన, నీ కృప వలన కలిగనే నిరీక్షణ. నన్ను సృష్టించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు దోషిగా నా ఎదుటే నిలచితివి. నన్ను సృష్టించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు దోషిగా నా ఎదుటే నిలచితివి. నిర్దోషమైన ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించారండి, ఈరోజు రాత్రి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు మనం ఆలోచించాలి. ఏమండి, మన బ్రతుకులో మన గురించి లేఖనాలు చెప్తున్న మాటను కనుక మనం పరిశోధిస్తే మన గురించి రాయబడిన మాట ఏంటో తెలిసిన? ఏం రాశాడు చెప్పండి? గుర్తుండదులేండి. నీవు నీటి బుడగ వంటి వాడువు, నీటి ఆవిరి వంటివాడు, ఎక్కువ మాట్లాడితే గడ్డి పువ్వు వంటి వాడవు కూడా అని అన్నాడు. అంటే ఉదయం కనపడి సాయంత్రం వాడిపోయే ఒక గడ్డి పువ్వు వంటి వాడవు.
గాలి చెదరగొట్టు పొట్టు వంటి వాడవు. చూసారండి? ఒకసారి ఊహించండి, మన బ్రతుకెంతో. నీటి బుడగ వంటిది, నీటి ఆవిరి వంటిది మన బ్రతుకు. అయితే ఇంత చిన్న స్వల్పమైన మన బ్రతుకు కొరకు ప్రపంచాలను మాట చేత సృష్టించిన దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించుకోవడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటి చెప్పండి? నీ విలువంత కోల్పోతివే నా ప్రియుడా, నా ఉన్నతుడా. ఆయన విలువంతా కోల్పోయి రిక్తుడిగా మార్చబడి గడ్డి పువ్వు వంటి, నీటి ఆవిరి వంటి, నీటి బుడగ వంటి, పొట్టు వంటి మన బ్రతుకుల్ని ఆయన ఎలా కనికరించాడో ఒకసారి గుర్తుపట్టాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి, ఆయన మనిషికి ఇచ్చినటువంటి విలువ ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు ఆయన గినక నువ్వు ఆధారపడి, ఆయన గినక నమ్ముకుంటే, ఆపదలు కలిగినప్పుడు నమ్ముకుంటే, ఆయన అంటాడు నీకు కలిగినటువంటి భయాలు. ఎలాంటి భయాలంట? నిన్నటి దినాన మనం చదువుకున్నాం. ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినటువంటి యుద్ధాలు, భయాలు, ఆపదలు ఎంత భయానకరమైనవో మనం గత లాస్ట్ సెక్షన్లో ఆల్రెడీ మనం చూసాం. గమనించారన్నా? మరలా నేను చెప్పాలని అనుకోవట్లేదు, కానీ నా సమయం సరిపోదు కనుక నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనబడుతున్నటువంటి భూమి ఆకాశములు గతించిపోయి ఒకవేళ వాటి గతులు తప్పినా నీకు మాత్రం ఏ భయము ఉండదు అనేటువంటి సంగతిని కన్ఫామ్గా చెప్పడాన్ని మనందరం కూడా దేవుని యొక్క లేఖనాల్లో చూడొచ్చు. ఏంటండి అంత నమ్మకం ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీకు కలిగిన ఎలాంటి భయాలన్నిటిలో నుండైనా నీకు విడుదల కలగజేస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు గనుక నమ్మటం మొదలు పెడితే, ఆ నమ్మటం ద్వారా ఆయన ఇచ్చే బలం ఏంటో తెలిసిన, నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనమా, లేకపోతే 10వ అధ్యాయం 12, 9 వచనాలా చూడండి. ధైర్యము గొప్ప భాగ్యమని రాయబడి ఉంటుంది. మరి ఆ మాట నాకు జ్ఞాపకం లేదు, కరెక్ట్గా దొరికిన వాళ్ళు చదవచ్చు. ధైర్యము గొప్ప భాగ్యం అని రాయబడి ఉంటుంది. సరే, ఒకవేళ దొరకపోతే పర్లేదు, తర్వాత చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూసారా, ధైర్యం అంట గొప్ప భాగ్యమని హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాయడాన్ని మనం చూడొచ్చు. గమనించారా నాన్న? అంటే దేవుడిచ్చేటువంటి ధైర్యం కనుక నీలో ఉంటే, ఈ ప్రపంచం మొత్తం తలకిందులైపోతున్నా నీ మటుకు మాత్రం ఏమాత్రం భయపడవంట. ప్రైజ్ ది లార్డ్. నీకే భయం ఉండదంట. కారణం ఏంటో తెలిసిన, నిన్ను రక్షించి భద్రపరిచి కాపాడే విషయాలన్నీ కూడా దేవుడే టేక్ ఓవర్ చేస్తాడంట. ఆయనే నిన్ను కాపాడుతాడట. ఇప్పుడు చూడండి, ఈ రోజున మానవుడిని ఎవరినైనా మీరు కదిలించండి, డబ్బుండటం వల్ల నేను కాపాడబడుతున్నానని మనుషులందరూ డబ్బులను సంపాదించుకొని చాలా కష్టపడి ప్రయాసపడి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. విశేషం ఏంటో తెలిసిన, మొన్న కరోనా దెబ్బకి మన డబ్బు విలువెంతో అర్థమైపోయింది. గమనించారా? మొన్న కరోనా వచ్చిన దినాల్లో ఎవ్వరూ కూడా ఆ డబ్బు వల్ల కాపాడబడతారనే ఊహంతా తలకిందులుగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? అంటే ఎంత డబ్బు పెట్టినా కూడా మనిషి ప్రాణాన్ని కాపాడే శక్తి ఎవరికీ లేదు అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం చూడొచ్చు.
పదవ అధ్యాయం హెబ్రీ పత్రిక మాట చదువున్నానా? 10వ అధ్యాయం 35 హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35 వచనం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా ఇప్పుడు చూడండి, గొప్ప బహుమానము కలుగును. గమనించారా? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, చూడండి, ధైర్యము గొప్ప భాగ్యం అంట. మీరు నిరీక్షణ కలిగిన వారై ఉన్నప్పుడు మనందరము కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే ఆశీర్వాదముల చేత మనందరం కూడా నడిపించబడతామో అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూడొచ్చు. నేను అడుగుతున్నాను, ఈ రోజున మందిరంలో ఉన్న దేవుని పిల్లరా, ఒకసారి మీరు ఆలోచించండి. నేను దేవుని నమ్మాను, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, దేవుని కృప, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఇదే 46వ కీర్తనలో కోరా కుమారులు, ప్రధాన గాయకులు, యాజకులు చక్కగా పాటలు పాడి దేవుని మహిమపరుస్తున్నారు. గమనించారా? ఎంత శ్రేష్టమైన అనుభవాన్ని మనం కలిగి ఉన్నామో చూడండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. 3వ వచనం కూడా చదువునానా? వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చూడండి, ఎంతమంది అయితే నమ్మకం ఉంచుతారో, ఎంతమంది అయితే ఈ మొదటి వచనంలో ఉన్న 3 ఆశీర్వాదాలు కలిగి ఉంటారో, అలాంటి వాళ్ళు ఇక ఎన్నడూ కూడా భయపడరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? ఇక్కడి నుంచి చూడండి. నెంబర్ 1, ఈ 3 విషయాల్లో మనం గనుక దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని బలముగా చేసుకొని ఆయనను ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడుగా మనం గనుక ఆధారపడి బ్రతికితే, మొట్టమొదట ఆయన మన జీవితంలో చేసే కార్యం ఏంటంటే భయాలన్నిటిలో నుంచి మనలను విడిపిస్తాడు. ఆ భయాలు ఎలాంటివో తెలిసిన, నీ కళ్ళ ముందర కనబడుతున్న భూమి ఆకాశాలన్నీ లయమైపోయినా నువ్వు మాత్రం సురక్షితంగా ఉంటావు. నువ్వు మాత్రం భద్రపరచబడి, రక్షించబడి, కాపాడబడతావు. నేను అడుగుతున్నాను, ఇంత గ్యారంటీ ఎవరైనా ఇస్తారండి? నిన్ను కన్న తల్లిదండ్రులు కానీ, నీ ఉద్యోగం కానీ, నీ వెండి బంగారం కానీ, నీకు కలిగిన ఆస్తి కానీ, లేకపోతే నీ ఉద్యోగం కానీ, నీ ఐశ్వర్యం కానీ, నీకున్నటువంటి బంధుమిత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రధానమంత్రులు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ ఎవరన్నా నీ ప్రాణానికి నేను హామీ అంటారండి? భూమి ఆకాశాలు గతించిపోయిన నేను మాత్రం నిన్ను విడిచిపెట్టకుండా కాపాడుతానని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఇంత నమ్మదగిన దేవుడు నీ కళ్ళ ముందర ఉంటే మరి నువ్వు అనేక పరిస్థితుల్లో భయపడుతున్నావేంటో నాకు అర్థం కావట్లే. ఈరోజు నేను అభిషేకించబడ్డాను, నేను దీవించబడ్డాను అని చెప్పుకుంటున్నారు. నేను అంటున్నాను, యేసయ్య ఆయన అభిషేకించబడి పంపబడిన వాడు యేసుక్రీస్తు. యేసయ్య కల్వరి శ్రమలో ఎక్కడన్నా ఆయన భయపడ్డాడండి? టెన్షన్ పడ్డాడండి? పాపులందరూ కలిసి తృణీకరిస్తున్న ఆయన ఎక్కడన్నా నోరు తెరిచాడా? తన్ను తాను నిర్దోషిని, నేను మంచోడని తన్ను తాను ఎక్కడైనా రుజువుపరుచుకున్నాడా? ఆలోచించేవాళ్ళు లేరు. 12 మంది అపోస్తలులు అన్నారు, వాళ్ళు అభిషేకించబడ్డారు. వాళ్ళకు కలిగిన శ్రమలు అంతా ఇంత కాదు. వస్త్రహీనులై, దిగంబరులై, వస్త్రాలు లేక అరణ్యాల్లో, కొండల్లో దాక్కొని బతికారు, సేవ చేశారు. చూడండి, వాళ్ళు ఎక్కడన్నా భయపడ్డారా? ఆకలి దప్పులకు భయపడ్డారండి?
నా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వరూ కూడా ఎడబాపలేరు అని చెప్పారు వాళ్ళు. కరువైనా రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనమా 33 నుంచి చదవండి నాన్న, 35 నుంచి అండి చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి. క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు యొక్క ప్రేమలో నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? మనలను ఎడబాపువాడు ఎవరు? శ్రమ అయినను, శ్రమ అయినను, బాధ అయినను, బాధ అయినను, హింస అయినను, హింస అయినను, కరువైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున, మనలను ఎడబాపున. ఇందును గూర్చి రాయబడింది. గమనించారా? ఏవి కూడా క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడబాప లేవు అని పరిశుద్ధులు బ్రతికారు. ఈ రోజున నీ జీవితంలో చుట్టాలు వస్తే మానేస్తావు. ఊరు వెళ్ళాల్సి వస్తే దేవుని సన్నిధిని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి ఊర్లు బయలుదేరి వెళ్ళిపోతారు. ఏమండి? భార్య గనక కొంచెం, లేకపోతే భర్త గనక కొంచెం గట్టిగా మాట్లాడితే దేవుని మందిరాన్నే మానేస్తావు. నేను అడుగుతున్నాను బిడ్డలారా, మీరు పొందిన అభిషేకం కానివ్వండి, లేకపోతే మీరు నిజంగా ఆపత్కాలంలో నమ్మదగిన వాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గమనించండి. ఈరోజు రాత్రి ఉపదేశాన్ని వింటున్న దేవుని పిల్లరా, మీరు నిజంగా దేవుని మీద ఆధారపడితే ఈ ప్రపంచాలు తల్లకిందులైపోయినా కూడా ఎక్కడా కూడా మీరు చెల్లించడానికి వీలు లేకుండా, మీరు భయపడడానికి వీలు లేకుండా ఎంతో స్థిర విశ్వాసంతో మీరు నిలబడగలుగుతారు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారండి? ఈ రోజున నీ మనసు ఎందుకు అంత ధైర్యం రావటం లేదు? కారణం ఏంటో తెలిసిన? నీ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించలేదు, ఆయన్ను బలముగా చేసుకోలేదు, ఆయనను ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని నువ్వు ఆయన మీద ఆధారపడలేదు కనుక నీ బ్రతుకులో ఏ పరిస్థితులు చూసినా నువ్వు భయపడతా ఉంటావు, దిగులు పడతా ఉంటావు, టెన్షన్ పడతా ఉంటావు. దిగులు చింతలు చాలు, భయము భీతి చాలు నువ్వు నరకానికి వెళ్ళడానికి. పిరికోడు నరకంలో ఉంటాడని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఈ రోజున నమ్మేవాళ్ళు లేరు, ఆలోచించే వాళ్ళు లేరు. చూసారా? ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి ఖచ్చితంగా మనం ఆలోచించాలని ఒక తండ్రిగా నేను మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒకటి, దేవుడు ఏం చేస్తున్నాడంటే భయం నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. చూడండి. రెండవది చూడండి, మన జీవితంలో నిన్నేదైనా భయపెడితే వాటన్నిటి నుండి నిన్ను విడిపించడానికి దేవుడు సర్వశక్తిమంతుడు. ఇక్కడ చూడండి, 4వ వచనం నుండి 7 వచనాల వరకు మనం చూడొచ్చు. ఒక నది కలదు. ఇప్పుడు చూడండి, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, దేవుని యొక్క పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. ఇప్పుడు చూడండి, భూమి అంట కరిగిపోతుందంటండి. ఏమండి? దేవుడు గనక మాట్లాడడం మొదలు పెడితే, ఆయన స్వరాన్ని గనక వింటే ఏమవుద్దో తెలుసా? భూమి అంట మైన వలె కరిగిపోద్దంటండి, కొవ్వొత్తులాగా కరిగిపోద్దంట. ఏమండి? భూమిలో ఎన్ని లవణాలు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి చెప్పండి? ఐరన్ ఉంది, ఏమండి, మ్యాంగనీస్ ఉంది, బ్రాస్ ఉంది, ఇత్తడి ఉంది, ఎన్ని ఉన్నాయి చెప్పండి? విషయం ఏంటి చెప్పనా? భూమి మొత్తం
ఆయన మాట్లాడితే కరిగిపోతాయి అంటండి. ఇప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన శ్రమలో నుంచి దేవుడు ఎలా విడిపించాడో ఈ 4, 5, 6, 7 వచనాల్లో ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, అక్షరార్థంగా చదివితే ఇక్కడ అసలు మనకి ఏం అర్థం కాదు. ఇక్కడ చూడండి, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని దేవుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి అనే మాట మనం ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? ఏమండి, అసలు మైండ్ ఆలోచించిద్దంటారా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాకు దీన్ని అర్థం చేసుకోవడానికి నాకు కూడా చాలా టైం పట్టింది. 6, 7 వచనాలు చదివితే కానీ నాకు సంపూర్ణంగా అర్థం కాలే. ఆయన అరుణోదయమున అన్న మాట దగ్గర నాకు ఆధారాలు దొరికినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనందరం కూడా గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చూడండి, ఒక నది కలదో, అది దాని కాలువలు దేవుని పట్టణమును అనంది. దేవుని పట్టణం అనే మాటకు అర్థం ఏంటంటే యెరూషలేము పట్టణము అని అర్థం. యెరూషలేము పట్టణాన్ని దేవుని పట్టణము అని కూడా అంటారు. గమనించారా? అంటే ఇశ్రాయేలీలు నివాసం ఉంటున్న పట్టణమే యెరూషలేము పట్టణము. దానిలో ఆయన ఎలాగున్నాడంటే నీటి కాలవల ఓట వలె ఉన్నాడంట. గమనించారా? నీటి కాలవల ఓట వలె ఉన్నాడంట. బైబిల్లో మనం చూడవచ్చు. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 14వ వచనంలో చూడండి నాన్న. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నేను వానికి ఇచ్చేటువంటి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఆమెతో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఆయన జీవజలపు ఓటలను ఇస్తాడని ఆ బావి దగ్గరికి వచ్చినటువంటి ఆ తల్లితో మాట్లాడాడు. పోనీ పాత నిబంధనలో ఇర్మియా ఏమన్నాడు చూడండి. ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచిపెట్టి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా ఆ బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. చూసారా? జీవజల ఓట అయిన దేవుని వదిలిపెట్టి ఆ తొట్టిల్ని తొలిపించుకున్నారంట. పగిలిపోయే తొట్టిల్ని తొలిపించుకున్నారంట ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఇక్కడ జీవజల నది కాలువ దేవుని పట్టణం నుండి వచ్చేదంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గమనించారండి? సామెతల పుస్తకం 4వ అధ్యాయంలో కూడా 23, 24లో ఉంటుంది అనుకుంటాను. మీలో నుండి జీవజల ఓటలు బయలుదేరును అంది. మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయములను భద్రముగా కాపాడుకొనుడి. చూసారా? ఏం చేయాలంట? మన హృదయాలన్నిటినీ భద్రంగా కాపాడుకోవాలంట. ఎందుకని? మన హృదయంలో జీవజల నదులు ప్రవహిస్తాయంట. ఎప్పుడన్నా నీ గుండెల్లో నుంచి జీవజల నదులు ప్రవహించినాయండి? జీవజల ఓట అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో నివాసం ఉంటున్నాడండి. పాట పాడమంటే పాడో, బైబిల్ చదవమంటే చదవో, ఏం బతుకులండి. సంఘంలో ప్రవచించే బిడ్డగా ఉండలేవు, కృపావరాలు లేవు. ఏమండి? మరి దేనికి వస్తారో సంఘానికి నాకు అర్థం కాదు. మీరు చనిపోతే, ఈరోజు చనిపోతే మీరు ఎక్కడికి వెళ్తారో కూడా భయం లేదు, భక్తి లేదండి. అంతే. ఒక చిన్న త్యాగం ఉండదు, వైరాగ్యం ఉండదు, ప్రతిష్ఠ ఉండదు, నమ్మకం ఉండదు. శ్రమలలో గమనించారా?
నీకు ఆపదలు వస్తే, శ్రమలు వస్తే మనుషుల మీద ఆధారపడుతున్నారు తప్ప దేవుని మీద ఆధారపడే పిల్లలు లేరండి. చూడండి, 3 దినాలుగా దేవుడు నీ ఆపదల్లో, నీ రోగాల్లో, వ్యాధుల్లో అన్నిటిలో ఆయన నీకు తోడుంటాడంటే నమ్మి ప్రార్థించిన వాళ్ళు ఉన్నారండి. అయ్యా, శ్రమ కలిగినప్పుడు నేను నీ మీద ఆధారపడే కృప కావాలని దేవుని బతిలాడుకున్న దాఖలాలు ఉంటాయండి. నాకు కనపడకపోవచ్చేమో కానీ, దైవజనుని మీరు మోసం చేయొచ్చేమో కానీ, పరలోకమందున్న దేవుని కనుదృష్టిని ఎవ్వడూ మోసం చేయలేడండి. నీ అంతరంగం ఏంటో, నీ ఆలోచనలేంటో, నీ విర్రవీగుచున్న నీ దుష్టత్వం ఏంటో, నువ్వు మనుషుల మీద ఆధారపడే బ్రతుకేంటో అన్నీ దేవుని దగ్గర లెక్క ఉంటుంది. ఏ మనుషుడుకు తప్పించుకోలేడు. నీ ఆత్మీయ జీవితంలో, మందిరంలో ఒక వస్తువులాగా నువ్వు వాడబడకపోతే ఖచ్చితంగా నీలో సిన్ ఉందని అర్థం, నీలో గర్వం ఉందని అర్థం, నీలో పాపం ఉందని అర్థం. యథార్థ హృదయాలు ఉండవు. గమనించారా? చూడండి, ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆయన జీవజల ఓటగా మనలో ఉండి నడిపిస్తున్నాడంట. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి ఆపద వచ్చినప్పుడు మనం ఆల్రెడీ దినవృత్తాంతాల్లో మనం చదివాం. నిన్నటి దినాన కొంచెం నేను జ్ఞాపకం చేస్తాను. 32 దినవృత్తాంతాలు 32, 3, 4 వచనాలు చదవండినా. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం. పట్టణముల బయట ఉన్న పట్టణము బయట వెలుపల ఉన్న ఓటల నీళ్లను పట్టవలనని తలచి తన అధిపతులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయము చేసిరి. బహుజనులు పోగై అష్షూరు రాజులు. ఇప్పుడు చూడండి, 2వ రాజుల పుస్తకంలో కూడా నేను చదివించాను. అది కూడా చూడండి, 19వ అధ్యాయం, 2వ రాజుల పుస్తకం 19వ అధ్యాయం 34, 35 వచనాలు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఇప్పుడు చూడండి, హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా అష్షూరీయుల రాజులు లెటర్ రాసి మిమ్మల్ని మేము జయించబోతున్నాం అని చెప్పి హిజ్కియాకు ఉత్తరం రాస్తే, ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి పై వచనాల్లో నిన్న చదివించాను. ఆ 2వ రాజుల పుస్తకం 19వ అధ్యాయం 18, 19, 15, 16, 14 నుంచి ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు తర్వాత చదువుకోండి, నాకు సమయం సరిపోదు. గమనించారా? అలాగా హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆ ఉత్తరాన్ని తీసి దేవుని మందిరంలో పెట్టి ప్రార్థించినప్పుడు హిజ్కియా తన ప్రజలతో మాట్లాడే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు తెలిసిన? హిజ్కియా ఏమన్నాడంటే, మన అష్షూరీయుల రాజులకు మనుషుల రక్త మాంసములు వారికి బలముగా చేసుకొని యుద్ధానికి వచ్చారు. మనమైతే దేవునిని బలముగా చేసుకొని, మనమైతే దేవుని సహాయము చేత మనము యుద్ధము చేసి జయించగలము అని చెప్పి ప్రజలను బలపరిచాడు. చూడండి, హిజ్కియాకి ఎలాంటి ఆలోచన ఇచ్చాడు చూడండి. మన శత్రువులందరూ ఎవరంట? రక్తమాంసములు కలిగిన వారని చెప్పాడు. గమనించారా? అయితే మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరో తెలిసిన? మనకు సహాయం చేసేది సైన్యములకు అధిపతికి యెహోవా అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సైన్యములకు అధిపతికి యెహోవా అని చెప్పాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చక్కగా ఆలోచించండి. ఎప్పుడైతే ఆ మాట హిజ్కియా రాజు ప్రజలతో అన్నాడో, ప్రజలందరికీ ధైర్యం వచ్చింది. ఓహో, మనం పోరాడేది రక్తమాంసములతో, కానీ అద్భుతం ఏంటంటే మన పక్షాన ఉంది దేవుడు, కాబట్టి మన దేవుడే బలవంతుడు అని ప్రజలందరూ కూడా ధైర్యం తెచ్చుకొని ఆయన సహాయం చేస్తాడని నమ్మారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ చేయనానా? 19వ అధ్యాయం 34 నుంచి కంటిన్యూ చేయనానా? నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడైన దావీదుకు నేను ప్రమాణం చేశాను, కాబట్టి నా సేవకుడైన దావీదు నిమిత్తము
హిజ్కియా ప్రార్థించి నా మీద ఆధారపడిని నా సహాయం కొరకు ఎదురు చూస్తున్న నా ప్రజల నిమిత్తము ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతం చేసెను. చూసారా, ఒక్క దూతను పంపితే 185,000 మందిని సంహరించెను. ఉదయమున జనులు లేచి చూడగా, ఇప్పుడు చూడండి, ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. చప్పలు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక అద్భుతం చెప్పనా, ఇదే మాట 46వ కీర్తనలో ప్రభు రాయించాడు. చదవండి ఆ మాట, 5వ వచనం చదవండి. 46వ కీర్తన. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున అంటే ఉదయకాలమున దేవుడు వారికి సహాయము చేచెను. ఎప్పుడు చేసాడు చెప్పండి? ఇప్పుడు రాత్రంతా శత్రువు ఏ గడిలో వస్తాడో తెలియదండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఒక దేవదూతను పంపించాడు అంతే. ఒక దేవదూత వచ్చి 185,000 మంది సైన్యాలను, అశ్షూరు సైన్యాలను తెల్లారపాటికి ఉదయం లేచి చూసేవాడికి అందరూ శవాలైపోయారు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడంట? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆయన ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది చెప్పండి? 185,000 మంది సైన్యం రాత్రికి రాత్రే లెగిసి చూసేపాటికి మొత్తం శవాలు అయిపోయారండి. విశేషం ఏంటి చెప్పనా? ఇశ్రాయేలు ప్రజలు కష్టపడలా, యుద్ధం చేయలా, కత్తులు తిప్పలా ఏండి. కానీ హిజ్కియా మాత్రం చక్కగా కత్తులు, డాళ్ళు అన్నీ రెడీ చేసుకున్నాడు. నిన్న చదువుకున్నాం మనం ఇవన్నీ కూడా. కత్తులు, డాళ్ళు అన్నీ రెడీ చేసుకున్నారు. కానీ యుద్ధం ఎవరు చేశారు? సిద్ధపడింది ఎవరు? ప్రజలందరూ కూడా సిద్ధపడ్డారు. దేవుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి సిద్ధపడితే యుద్ధం చేసి జయమిచ్చింది ఎవరు? దేవుడు యుద్ధం చేశాడు. విజయము, జయము ఎవరికి ఇచ్చాడు? ఈ రోజున మన జీవితంలో ఆపదలు రావండి, మనుషులందరికీ ఆపదలు వస్తాయి. ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినంత ఆపదలు మనకు వచ్చినాయండి. కానీ అంత భయానకమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. వాళ్ళని దేవుడు శత్రు బలమంతటి నుండి కాపాడాడు. ఇప్పుడు చూడండి 5వ వచనంలో, దేవుడు ఆ పట్టణం ముందు ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చూసారా, ఉదయకాలములో దేవుడు దిగొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా లేచిన శత్రువులందరినీ సంహరించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను అడుగుతున్నాను, ఆ రోజున ఇశ్రాయేలీలు నమ్మారు. అందుకని ఈ 46వ కీర్తన ఉదయకాలములో అరుణోదయంలోనే పొద్దున్నే సహాయం చేశాడండి దేవుడు. అర్థమైందండి? నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నమ్మటం నేర్చుకో. నమ్మటానికి ఒక 5 సంవత్సరాలన్న కష్టపడి ఉపవాసాలుండి, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు కష్టపడి ఉపవాసాలుండి దేవుని మాట నమ్మే విశ్వాసాన్ని కష్టపడి సంపాదించుకోండి. అందుకు ఉపవాస కూటాలు పెట్టుకోండి. ఏమండి, ఈ రోజున మనం దేనికి పెట్టుకుంటున్నాం ఉపవాస కూటాలు? పెళ్లి రోజులకి, దినాలకి, చిన్న కోటాలకి, పెద్ద కోటాలకి, తద్దినాలకి, పండగలకి, ఆచారాలకి. చూసారండి, దేనికి మనం పండగలు చేసేది చెప్పండి? నిజంగండి, ఉదయకాలంలో దేవుడంట సహాయం చేస్తాడంట. అందుకని ఉదయకాలంలో 4ంటికి లేచి స్తోత్ర బలి చేస్తాం. మనందరం కూడా ఉదయకాలంలో లేచి స్తుతించి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆ రోజంతా కూడా దేవుని కృప, కనికరాలు మనకు తోడయుండి నడిపిస్తూ వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి నాన్న,
6వ వచనం నుండి కంటిన్యూ చేయనా. జనములు ఘోషించుచున్నవి, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా, ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. అబ్బా, ఏంటంట? భూమి కరిగిపోచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? సైన్యములకు అధిపతికు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూసారండి? ఇప్పుడు దేవుణ్ణి కనుక ఆశ్రయంగా చేసుకుంటే నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నా నమ్మదగిన దేవుడుగా నీ విరోధులందరి చేతుల నుంచి కాపాడేటువంటి దేవుడు. ఒకటి, మనకు కలిగిన భయాలన్నిటి నుండి మనల్ని కాపాడి రక్షించగలిగిన వాడు. రెండవది, ఆయన ఎలాంటి వాడంటే మన విరోధులందరి చేతిలో నుంచి మనల్ని రక్షించి కాపాడేవాడు. చూడండి, అక్కడ దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. దాని సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములో సంతోషపరుచుచున్నవి అంటే అర్థం ఏంటి? ఒక పక్క చుట్టూ యుద్ధాలు ఉంటాయి, చుట్టూ శత్రువులు ఉంటారు, కానీ నీకు కావలసిన ఆహారం, నీరు, నెమ్మది, సమాధానం మొత్తం దేవుడిచ్చేస్తాడు. చూసారా? ప్రపంచం మొత్తం కరువు ఉంటుంది, కానీ నీ ఇంట్లో కరువు ఉండదు. ప్రపంచం మొత్తం టెన్షన్తో భయపడుతూ ఉంటారు, కానీ నువ్వు, నీ భార్య, నీ పిల్లలు మాత్రం కదల్చబడరు, ఆనందిస్తూ ఉంటారంట. కారణం ఏంటో దేవుడు తెలిసిన? దేవుడు నీ జీవితానికి సమాధానకర్తగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తండ్రిగా నీకు తోడై ఉంటాడు. ఆయన కృప నీకు తోడై ఉంటుంది. నీ ప్రతి అవసరతలో ఆయన తీరుస్తూ ఉంటాడు. నీకు ఆనందం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఈ రోజున దేవుని సహాయం మీద నువ్వు ఆధారపడితే నీ చుట్టూ యుద్ధాలు, సైన్యాలు నిలబడ్డా, నీకు అన్నం, ఆహారం, నీళ్లు ఆపేసిన ఆయనే నీకు నీళ్లుగా, ఆయనే జీవజల ఓటగా, ఆయనే నీకు మన్నాగా ఉండి నిన్ను తృప్తిపరిచి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. ఏమండి, నమ్మగలరండి? ఈ జీవితాన్ని సంపాదించుకోవడానికి ఉపవాసాలు ఉంటావా? ఈ 46వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు నాకు కావాలని ఈ 46వ కీర్తన అంతా చదివి, అయ్యా ఇలాంటి విశ్వాసం నేను నమ్మి నీ మీద ఆధారపడాలని, నువ్వు కోరుకున్న ప్రకారంగా 3 లక్షణాలు నేను కలిగి బతకాలని, నేను 3 లక్షణాలు కలిగి ఉంటే నువ్వు నాకు సంపూర్ణంగా చక్కగా సహాయం చేసే దేవుడు అని నమ్మగలిగిన వారు ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుచేత మనందరం కూడా అలాగ లేఖన నడిపించబడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, 8వ వచనం నుండి 11 వరకు కూడా మనం టకటక చదివేసుకుందాం. చేసిన కార్యములు ఇప్పుడు చూడండి, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి. ఆయనే భూమి మీద నాశనములను కలుగు చేయువాడు. ఇప్పుడు చూడండి, ఆయనే భూమండలం మీద నాశనములను కలగజేసేటువంటి వాడు. ఆయన దిగంతముల వరకు, ఆయనే భూ దిగంతముల వరకు. ఇప్పుడు చూడండి, ఆయనే భూ దిగంతముల వరకు మానిపించేటువంటి శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల్లో జరిగే యుద్ధాలన్నీ కూడా ఆపడానికే ఐక్యరాజ్య సమితిని సెంటర్లో పెట్టి అందరూ కూడా ఎన్నిక చేసుకొని నడిపించబడుతున్నారు. చూడండి, ఈ రోజున ఐక్యరాజ్య సమితి ఎన్ని యుద్ధాలు ఆపగలిగింది చూడండి. అసలు ఐక్యరాజ్య సమితి మాట వినే దేశాలే లేవు. ఏ దేశం చూసినా ఎవడికాడే యుద్ధాలు. దేవుని వాక్యం చెప్పబడుతున్న సంగతి ఏంటో తెలిసిన? భూమండలం మీద దేవునిగా చేసుకున్న ప్రజలను, దేశాన్ని దేవుడు ఎలా నడిపిస్తాడు తెలిసిన?
దేవుని యందు విశ్వాసం ఉంచిన ఏ దేశమైనా, పట్టణమైనా, కుటుంబమైనా వాళ్ళ జీవితాల్లో యుద్ధాలు, శ్రమలు, ఆపదలు లేకుండా కాపాడే దేవుడు. కొట్ట చప్పట్లు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఏ పట్టణమైతే, ఏ దేశమైతే, ఏ కుటుంబం అయితే దేవుని మీద ఆశ్రయించి ఆయన్ని దేవునిగా చేసుకొని ఆపదల్లో నమ్మదగిన దేవుడని ఎవరైతే నమ్ముతారో ఆ కుటుంబాల్లో యుద్ధాలు లేకుండా నెమ్మది, సమాధానాన్ని కలుగజేసి నడిపించే దేవుడు ఆయన. నమ్మగలిగిన వాళ్ళు ఉన్నారా? ప్రపంచంలో యుద్ధాలు ఆపగలిగింది దేవుడు అక్కడే. ఇక ప్రపంచంలో ఏ శ్రమలైనా, యుద్ధాలైనా, ఆపదల నుండి తప్పించి కాపాడి రక్షించి యుద్ధాలు లేకుండా సమాధానం ఇచ్చి దేశాన్ని ప్రశాంతంగా ఉండేటట్టు నడిపించేది దేవుడొక్కడే. ఇక ప్రపంచంలో ఎవరి వల్ల కూడా కాదు అనే సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనిస్తున్నారా నాన్న? చూడండి, ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో అనుకుంటారు చూడండి, వాళ్ళు పాటలు పాడతారు చూడండి. యోద్ధ శూరుడు యెహోవా, నా బలమా, నా శౌర్యమా, ఆయన ఐగుప్తు సైన్యాలను అరణ్యంలో ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసిన పాటలు పాడుతూ వస్తారు చూడండి. అందులోనా 15ఏనా? 15లో ఎన్నో వచ్చిన అది? మొదటి నుంచా? పాడండి. అదే చదవండి. చదవటం అన్నా పాడటం అన్నా రెండు ఒకటే. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి అదేంట, అది ఆ 15వ అధ్యాయం అంతా ఏంటంట? కీర్తన పాడారంట. ఏంట కీర్తన? యెహోవాను గూర్చి గానము చేసేదను. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగులు అతిశయించి జయించెను. యెహోవాను గానము చేసేదను ఏకముగా మనకు రక్షకుడాయనే. ఆయనే దేవుడు మనకు గానము చేసేదము ఏకముగా రక్షకుడాయనే. యెహోవా బలము నా గానము శూరుడే యెహోవా, నా బలము నా గానము దేవుండు అయానే దేవా. ఆ మాటలు చదువు నాన్న, బాగుంటాయి చక్కగా. 2-3 మాటలన్నా చదువు. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును, గుర్రములు దాని రౌతులను ఆయన సముద్రంలో పడదోసెను. యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము, నా గానము. ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నాకు రక్షణ ఆయను. ఆయన నా దేవుడు. ఆయన దేవుడు. ఆయన వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు. ఆయన నా పితరుల దేవుడు. ఆయన మహిమ నుతించెదను. ఆయన మహిమను సన్నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు. యెహోవా యుద్ధశూరుడు. యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడదోసెను. అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. చూసారా? ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా లేచారండి ఐగుప్తీయులు విరోధంగా లేచి ఏం చేశారు? వాళ్ళు 430 సంవత్సరాలు దేవుని ప్రజలను బానిసలుగా చేసుకొని వాడుకున్నారు. విషయం ఏంటి చెప్పనా? దేవుడు నమ్మకంగా తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు, ఆయన ప్రజలకు విరోధంగా లేచిన వాళ్ళని ఒక్కళ్ళను కూడా బతకనిలా. కొట్టే చప్పట్లు కొట్టి గట్టిగా వాళ్ళందరినీ నమ్మకంగా తీసుకొచ్చి ఎర్ర సముద్రంలో ముంచి పారేసాడండి. ఊరుకుంటాడా? ఆయన ప్రజల జోలికి వచ్చి
నీతిమంతుల జోలుకొచ్చి దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆయన ప్రజల జోలుకొచ్చి ఎవరైనా విర్రవీగితే దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడండి. ఖచ్చితంగా ఆయన శత్రువులందరినీ కూడా సంహరించకుండా ఊరుకోడు ఆయన. అందుకనే మీరు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుకున్నట నా వంతు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పగ తీర్చుకున్నట ఎవరు వంతు అంట? దేవుని వంతు. అందుకనే ఈ రాత్రి వేళలో చూడండి, ఆయన ఎంత బలమైన కార్యాలు చేస్తాడు చూడండి. ఐగుప్తు సైన్య సమూహాల్లో యుద్ధశూరులు అన్నటువంటి వాళ్ళను ఒక్కళ్ళను కూడా బతకనీయకుండా నమ్మకంగా తీసుకొచ్చి అరణ్యంలో ఆ ఎర్ర సముద్రంలో ముంచి అగాధంలోకి తొక్కి చంపేశాడంట. చూసారండి? అందుకనే ఆయన పేరేంటో తెలిసిన? సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన యుద్ధశూరుడంట. ఆయన గనుక నువ్వు ఆధారపడి ఆయన నమ్ముకుంటే నీ పక్షంగా యుద్ధాలు చేసి ఆయన యుద్ధాలు చేసి నీకు జయమిచ్చి నీకు నెమ్మది సమాధానాన్ని కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కంటిన్యూ చేయనా? అగాధ జలములు వారిని కప్పెను. వద్దులే నాన్న, ఇక్కడికి వచ్చాయి. 46వ కీర్తన 9వ వచనం. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. ఇప్పుడు చూడండి, యెషయా పుస్తకంలో 2వ అధ్యాయంలో 4వ వచనం నుండి మీరు చదవండినా. అక్కడ చక్కగా కొన్ని మాటలు ఉంటాయి. యెషయా పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనం నుండి చదవండి. 2వ అధ్యాయం 4వ. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. అన్యజనులందరికీ కూడా న్యాయాన్ని తీర్చును. అనేక జనములకు తీర్పు తీర్చును. అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను. ఇప్పుడు చూడండి, ఇక వాళ్ళ ఖడ్గాలు మొత్తం అంటే యుద్ధాలు లేవు. వాళ్ళ కత్తులన్నీ కూడా నాగలికి దున్నేటువంటి నక్కులుగాను చేసుకుంటారంట. తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టెదరు. జనము మీదకి జనము ఖడ్గమెత్తకుండా ఉండును. యుద్ధాలు చేయటం నేర్చుకోవటం మానేస్తారంట. యుద్ధాలు మానిపించేస్తాడు ఆయన. అంటే ఆయన దేవుడిగా ఏ ప్రజలతో ఉంటాడో వాళ్ళ జీవితాల్లో ఆయన దేవుడిగా ఉన్న దేశంలో ఎక్కడా యుద్ధాలు ఉండవు. యుద్ధాలకి కత్తి విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. హమాస్ కనుక టెర్రరిస్టులాగా భూమిలో బంకర్లలో దాక్కొని సొరంగాల్లో దాక్కొని దేవుని ప్రజల మీదకి ఎంత యుద్ధాలు చేసినా వాళ్ళెన్నరూ కూడా గెలవలేరు ఇశ్రాయేలు ప్రజల మీద. గమనించారా? చూసారా? ఆయన ఏం ఊరుకోడు. దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధం చేసే దేవుడు ఆయన. మన పితరులకు వాగ్దానం చేసిన దేవుడు ఆయన. గమనించారా? భూమండలం మీద యుద్ధాలు మానిపించేటువంటి దేవుడు ఆయన. ఇక్కడికి వచ్చే నాన్న 9వ వచనంలో విల్లు విరుచువాడును, బల్లెములను తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడును ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడను అవుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందని నేను అనుకుంటున్నా. భూమండలం మీద యుద్ధాలు మానిపించగలిగిన దేవుడు. నీ శత్రువులందరినీ చూడండి ఎంత అద్భుతం. నేనేమన్నానంటే ఇప్పుడు కరోనా వచ్చిందండి, మనందరినీ బెదిరించింది. ఎక్కువ మాట్లాడితే అసలు కరోనా మొత్తం అసలు ఎన్నడూ కూడా భవిష్యత్తు వర్తమాన కాలంలో కూడా కరోనా రాదు అని దేవుడు కనుక పలికాడంటే ఏ బ్యాక్టీరియా కూడా మన జోలికి రాదండి. నోవాహు జలప్రలయం అప్పుడు ఇక ఎన్నడూ నీటి ద్వారా అంత నాశనం చేయనని ఇంద్రధనుస్సును వాగ్దానంగా పెట్టి అడ్డం పెట్టి గుర్తు చేసుకున్నాడు. నేటికి మరలా భూమి లయమైపోయే వరకు నోవాహు జలప్రలయం అంటే జలప్రలయం మరలా భూమండలం మీదగా రాదు.
ఇప్పుడు ఆయన హెచ్ఐవిని గనక ఈ భూమండలం మీద లేకుండా చేయాలని ఆయన గనక ఒక్క మాట సెలవిస్తే నిన్ను నన్ను బాధ పెట్టే క్యాన్సర్లు కానీ హెచ్ఐవీలు కానీ ఏ రోగపు క్రిములు భూమండలం మీద ఉండవండి. అవన్నీ కూడా లైవ్ అయిపోతాయి. గమనించారా? ఆయన ఏదైనా చేయగలడండి భూమండలం మీద. ఆయన తన బిడ్డల కొరకు ఏదైనా చేయగలడు. రాజ్యాలను, రాజులను, అధిపతులను అందరినీ కూడా మార్చేసేయగలడు. నీ కొరకు ఆయన ఎన్ని యుద్ధాలైనా చేస్తాడు. ఆయన యుద్ధాలు చేసి మనకు జయమిచ్చి మనకు ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తాడు. చూడండి, మనం ఈ 46వ కీర్తనలో మూడు అంశాలు నేర్చుకుంటూ వచ్చాం. ఒకటి, దేవునికి మనకు సంబంధం ఉందని దేవుని యొక్క 5 సంపూర్ణమైన గుణాలను మనం చూసాం. రెండవది, ఏ మనుషుడైతే ఆయన మీద ఆధారపడతాడో 3 సంపూర్ణమైన గుణలక్షణాల మీద ఆధారపడతాడో, ఒకటి దేవుని ఆశ్రయంగా చేసుకోవడం, రెండవది ఆయన బలమును ఆధారం చేసుకోవటం, మూడవది ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఆయన మీద ఆధారపడడం ఎవరైతే చేస్తారో అలాంటి వాడికి దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు ఏంటో తెలిసిన, ఇక నీ జీవితంలో భయం ఉండదు. ఇక నీ శత్రువులు నీ చుట్టూ ఉన్న నీకు కావలసిన సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. అంతేకాకుండా నీ జీవితంలో ఇక యుద్ధాలు లేకుండా, నీ జీవితంలో ఇక ఏ శ్రమలు లేకుండా, నీ జీవితం మొత్తం నెమ్మది, సమాధానం కలిగి బ్రతికే ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని, ఆశ్చర్యకరమైన సంగతులను చేయగలిగినటువంటి దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, 46వ కీర్తన ఎంత ఆశీర్వాదకరమైన కీర్తనో దయచేసి ఈరోజు రాత్రి గుర్తుపట్టాలి. ఇలాంటి ఆశీర్వాదాలు నాకు కావాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. చేద్దాం నాన్న, ప్రార్థన చేద్దాం నాన్న, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. 46వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు నాకు కావాలయ్యా. 3 దినాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. 11 వచనాల్లో 3 సంగతులు చొప్పున మనతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ బిడ్డలారా, ఈరోజు రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారా? ప్రభుని బతిలాడతారా? అయ్యా, నా బ్రతుకులో నీకు నాకు సంబంధాలు ఉన్నాయి నాన్న, నీవు నాకు మంచి దేవుడు. ఎందుకని చిన్నగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలనైనా. 3 దినాలు నీ స్వరాన్ని వినిపింపచేసి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు హిజ్కియా కాలంలో వాళ్ళు అష్షూరీల రాజులు యుద్ధం చేయడానికి వస్తే ప్రభా, వాళ్ళకు కలిగిన భయాలన్నిటి నుండి విడిపించావు నాయనా. నువ్వు వాళ్ళకు వాగ్దానం చేసావు యాకోబు సంతానానికి. నాయనా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకున్న భయాలన్నిటి నుండి విడిపించావు. ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినటువంటి శత్రు బలవంతుడి నుండి రక్షించి కాపాడావు ప్రభా. నీ బిడ్డలైన వారికి ఆశ్చర్యాలు కలగజేసి ఇక ఎన్నడూ యుద్ధాలు లేకుండా 1000 ఏళ్ల పరిపాలనలో నెమ్మది, సమాధానాన్ని ఇచ్చినట్లుగా నాయనా, ఆ పట్టణంలో యెహోవా ఆ పట్టణమందు ఉన్నాడు కనుక వారికి ఏ భయము లేదు అని, వారు ఎన్నడూ కూడా చెల్లించరు అని నీ లేఖనాలు చెప్తున్నాయి. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్కును పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము చేత ఈ 46వ కీర్తనలో ఉన్న జీవితాన్ని దేవుడు మన జీవితంలో జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప, సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు. తిరిగి మరలా